2020 మా రెండు మనసులు కలిసిన సంవత్సరం. దేవుడు నా కోసమే పంపిన వరం మీ అమ్మ. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి అమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. सर फोटो स्टिल प्लीज, स्माइल प्लीज सर. मैडम स्माइल प्लीज मैडम. అవునరా, ఇదంతా మన పెళ్లిలో జరగలేదు కదా. జరగలేదు, కానీ జరుగుంటే ఎలా ఉంటదా అని ఊహించుకున్నా. ఏ నచ్చలేదా? సరే ఈ సీన్ తీసే, మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చెప్పుడు కదిరే మెడలో తాళవన, ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా, చిన్ని నవ్వు చాలే నంగ నాచి ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావే అయినా, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. మీరు కట్టుబట్టలు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాండి అమ్మా. అదేంటన్నా జడ్జికి దండం పెడుతున్నారండి? విఘ్నేశ్వర స్వామి వారే లోక జ్ఞానం కోసం తల్లిదండ్రుల చుట్టూ తిరిగారు. అలాంటిది మేము మా దేవుళ్ళకి దండం పెట్టుకోవడంలో తప్పేముందిరా నాయనా. అప్పటి నుంచి పెళ్లి పెళ్లి అంటున్నావు, పెళ్లికి ముందు అందరూ బంగారు బొమ్మలాగే ఉంటారు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఉంటుంది చూసావు, అప్పుడు తెలుస్తుంది అసలు ముచ్చట. అబ్బా 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 తగులుతుందే, ఎవరైనా కాపాడు, మా ఆవిడ కొట్టేస్తుంది అమ్మా. రే ఏమైంది సాయి? నేను నీకెందుకు కొడతాను? నీకు ఏదైనా అవుతే నేను తట్టుకోగలనా? అసలు ఏంటిది? ఇదంతా ఎవరికి చెప్తున్నారా? మన కొడుక్కి. కొడుక్కా? అసలు మనకి కొడుకే పుట్టలేదు కదరా పిచ్చి.
పుట్టలేదు. ఒకవేళ పుట్టుంటే ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్. రే చూడు చంపేస్తా నీకు. అసలు మనకి పెళ్ళి అవ్వలేదు కదరా. అవ్వలేదు బంగారం. అయితే ఎలా ఉంటదా అని. చాలు దూరంగా ఉన్నప్పుడు ప్రేమన్నావు, దగ్గరకు వచ్చాక పెళ్ళి ఉంటున్నావు. మూసుకొని డీ ప్రాక్టీస్ చేద్దాం పద. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. కాదు సాయి, కల్లో నిజం మా తెలియదు గాని అయిపోయినట్టే ఉన్నారు ఇద్దరు. మమ్మల్ని పిలవాలి కదా. నేను ఇక నువ్వేనా పిలవచ్చు ఆడపిల్ల తరఫున కనీసం. ఊహించుకుంటున్నాడు ఇప్పుడు అవ్వలేదు. ఇందులో ఏది నిజమో నాకు తెలుసు. కిందేసి తొక్కించుడు అది అయితే నిజం రా. అది కరెక్ట్. చాలా రియాలిటీగా చేసింది మేము నిజంగానే. ఆ ఒక్కట అమ్మాయి ఊహించుకుందరా. దేవదేవుడే పంపగా ఇలా దేవత చాలా నేచురల్ గా వచ్చింది అదొకటి. అవును. బట్ మీ ఇద్దరి పూజారిని కూడా ఒకసారి పిలుద్దాం. కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. ఏంటో మీరు ఊహించుకుందా ఆయన చేయాల్సి వస్తుంది. ఆయన ఊహించుకోవడానికి ఏం స్కోప్ ఇవ్వట్లా మీరు. ద మోస్ట్ అవైటెడ్ జోడీ అని ఏ రోజైతే పేరు పెట్టామో, మోస్ట్ క్యూటెస్ట్ పేర్, ద క్యూటెస్ట్ జోడీ ఆఫ్ D14. సో ఎవరి ఆశీస్సులు అయితే తీసుకున్నారో వాళ్ళతోనే మొదలు పెడదాం. ప్రియమణి గారు. కాదు కొరియోగ్రఫర్ సాయి, ఈ ఐడియా వీళ్ళే ఇచ్చారా? లేదు మ్యామ్, మరి నాకు వచ్చింది. ఐడియా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, వెరీ క్యూట్లీ ప్రెజెంటెడ్. చాలా క్యూట్ మూమెంట్స్ ఉంది ఈ సాంగ్ లో. అండ్ బెస్ట్ అయితే నైనికాది ఇదే టైమింగ్ మా సూపర్ యా టైమింగ్ నిజంగా. అండ్ ఐ ఆల్వేస్ సే నైనికాది స్టైల్ వాజ్ డిఫరెంట్, సాయి స్టైల్ ఇస్ డిఫరెంట్. సో సైనిక ఒక జోడీ లాగా వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ ఏ వేరు. సాయి వెరీ నైస్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ ఆయన ఇప్పుడే రిసెప్షన్ కి వెళ్ళి వచ్చారు. సాయి సూపర్ కాన్సెప్ట్, చాలా క్యూట్ గా ఉంది. అది మాకు ఒక థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉంది. అంటే అరే నిజమా కాదా, ఇదే అదా, అరే రే ఇదా అని లాస్ట్ గా అనిపించింది. అంటే లైవ్ లో అలా తీసుకెళ్ళడం కష్టం. ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అంటే దానికి ఎంత కావాలో అంతే చేశారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి, అక్కడ కనబడాలా. వీళ్ళిద్దరిని ఒక సీజన్ మొత్తం చూసిన మనకే ఇలా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్న ఆవిడైతే ఓ మేడం ఓవర్ టు యు. వెరీ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్, చాలా చాలా నచ్చింది. ఒక ఎంటర్టైనింగ్ గా ఇక్కడ కూర్చొని మనం రిలాక్స్డ్ గా ఈ పర్ఫార్మెన్స్ చూసాం, ఏదో రిసెప్షన్ కి వచ్చినట్టు. చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా. వెరీ 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 క్యూట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఒక చిన్న కోరిక ఉంది మ్యామ్. ఏంటి? అత్తతో కూడా ఒక మూమెంట్ వేద్దామని చెప్పండి. అత్త అంటే ఇష్టం మ్యామ్ నాకు బాగా. అత్త తల కొట్టుకుంటుందిరా కింద. కాదు, ఈ టాపిక్ నువ్వే తీసావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి మ్యామ్. ఒకవేళ మీరిద్దరు నిజంగా పెళ్లి అయితే మీరిద్దరు ఇలాగే ఉంటారా? ప్రతిదానికి కోపం ఉంటది మ్యామ్. ఎందుకు? డేలో ఒక్కసారి ఒక పెద్ద గొడవ అయితే ఓకే, మనకి ఇప్పుడు 5 minutes మాట్లాడుకుందాం, 2 minutes గొడవ అవుతుంది పక్కా, ఫిక్స్ అది. You know what they say, no? Where there is more fight, there's more love. మ్యామ్ someone told me అరిచే వాళ్ళు అమ్మాయిలు, అర్థం చేసుకునే వాళ్ళు అబ్బాయిలు. సాయి నువ్వు తనకి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఉంటున్నావు ఇక్కడే? వెళ్ళిపోవాలి ఇంకా. ఒక్కవేళ గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నేనే మ్యామ్, ఇది మాత్రం నేను తగ్గుతాను మ్యామ్. అయినా సరే వాళ్ళు అలా అన్నప్పుడు మనం తగ్గేదేలే అనకూడదు, తగ్గాలరా అనుకోవాలి. కొన్ని పరిచయాలు మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. అది బాధ నుంచి ఆనందంకైనా, ఆనందం నుంచి బాధకైనా. అలాగే నా జీవితంలో కూడా అనుకోని అతిథిలా వచ్చి నా ప్రాణం అయిపోయిన అమ్మాయి నువ్వు. అండ్ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ.